రైట్ ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమ కేసులు ఎదుర్కొని 53 రోజులు జైల్లో ఉన్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజలు మనల్ని కక్ష సాధింపు కోసం గెలిపించలేదని గుర్తుపెట్టుకోవాలని అన్నారు ఆయన. అసెంబ్లీ కమిటీ హాల్లో నిర్వహించిన కూటమి నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాంతి భద్రతలకు ఎవరూ కూడా విఘాతం కల్పించినా ఉపేక్షించేది లేదని చెప్పారు ఆయన. తప్పు చేసిన వారిని చట్ట ప్రకారమే కఠినంగా శిక్షిద్దామని అన్నారు. వివేక హత్య కేసులో నడిపిన నాటకాన్నే జగన్ మళ్లీ మొదలు పెట్టారని విమర్శించారు. వినుకొండ వ్యవహారంలో అదే కుట్ర చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ఇక సీఎం చంద్రబాబు మాట్లాడిన ఈ మాటలకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి, ప్రెసెంట్ అయితే మనం చూసాము వినుకొండ వ్యవహారంలో సేమ్ అటు ఆయన బాబాయ్ కేసులో ఏదైతే చేశారో జగన్ అదే ఇటు కూడా ఆయన చేస్తున్నారు అంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు విమర్శించడం మనం చూసాము. ప్రెసెంట్ దీనిపైన అప్డేట్స్ ఏంటి? వైసీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా దీనిపై స్పందించారా? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కొద్దిసేపు క్రితమే శాసనసభ ఎల్పీ సమావేశం, టీడీపీ ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేత మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు. 3 పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా కూడా ఇటు పవన్ కళ్యాణ్ కక్షపూరిత చర్యలు, కవ్వింపు చర్యలకు పాల్పడవద్దు, నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించడమే తమ ధ్యేయంగా పనిచేయాలి, అలాగే చంద్రబాబు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని తాను, తన పార్టీ ఎమ్మెల్యేలు తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఇక చంద్రబాబు ఈ అంశానికి సంబంధించి కూడా మాట్లాడుతూ ఎక్కడా కూడా కవ్వింపు చర్యలకు పాల్పడద్దు, 53 రోజుల పాటు తాను జైల్లో ఉన్నాను, నిజంగా కక్షపూరితంగా వ్యవహరించాలంటే నేనే వ్యవహరించాలి, కానీ ఆ విధంగా వ్యవహరించట్లేదు, తనకి రాష్ట్ర అభివృద్ధి ఏకైక ధ్యేయం, రాష్ట్ర అభివృద్ధి కోసమే తాను నిరంతరం శ్రమిస్తున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే గత 5 సంవత్సరాల కాలంగా 2014 నుంచి 19 నుంచి 24 వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా అబద్ధాలు ప్రచారం చేశారో మరొకసారి అటువంటి అబద్ధాలను ప్రచారం చేసి ప్రజల్లో సానుభూతి, లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే తన బాబాయ్ హత్య కేసును ఏ రకంగా వినియోగించుకున్నారో ఇప్పుడు వినుకొండ రసీదుని కూడా, హత్య కేసును కూడా అదే రకంగా వినియోగించుకోవాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారని చెప్పి చంద్రబాబు ఎమ్మెల్యేలతో చెప్పారు. కానీ మనం ఎక్కడా కూడా కక్షపూరిత కవ్వింపు చర్యలకు పాల్పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రజల్లో ఎవరైతే దోషులు ఉన్నారో వారిని దోషిగా నిలబెట్టాల్సిన అవసరం ఉంది. తప్పు ఎవరు చేసినా రాజకీయాలతో సంబంధం లేకుండా ఏ పార్టీ నాయకులు తప్పు చేసినా కఠినంగా వ్యవహరించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఆ దిశగానే మనం అభివృద్ధి వైపే పయనిస్తున్నాం. ఆయన ఢిల్లీలో ధర్నా చేయనివ్వండి, మరొక చోట చేయనివ్వండి, ఏ రకంగా చేసుకున్నా కానీ ప్రజల్ని అప్రమత్తం చేసి అభివృద్ధి వైపు వెళ్లాల్సిన బాధ్యత మనపై ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ అబద్ధపు గ్లోబల్ ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత 3 పార్టీలపై ఉందని కూడా చంద్రబాబు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం అయితే చేశారు. సత్తాస్ రైట్ శివ, అయితే ఇటు ఆయన మాట్లాడుతూ కూడా చట్టపరమైన శిక్షలే వాళ్ళకి వేద్దామంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. అంటే ఇటు ఈ విచారణలో ఏదైతే విచారణ ముందు వరకు ఆగిపోతూ ఉందో వివేక హత్య కేసు విచారణ మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా, అది వేగం పెంచుకునే అవకాశం ఉందనుకోవచ్చా? అట్ ద సేమ్ టైం వినుకొండ వ్యవహారంలో ఎవరైతే ఆ అబ్బాయి తప్పించుకున్నాడో లేకపోతే ఇంకా దొరికాడో దాని గురించి ఇంకా అప్డేట్ లేదు కాబట్టి దాని గురించి కూడా అటు పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకునేటట్టు సీఎం అటు వాళ్ళకు కూడా ఒక హెచ్చరిక జారీ చేసినట్టు మనం అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా ఇప్పటికే వినుకొండ సంబంధించి ఎవరైతే రసీదుని హత్య చేశారో జిలానీని పోలీసులు అరెస్ట్ చేయడం, అదుపులో తీసుకోవడం, విచారించడం, ఆ తర్వాత రిమాండ్కి పంపడం కూడా జరిగింది. ఇక మిగతా అంశాలకు సంబంధించుకుంటే వివేక హత్య కేసుకు సంబంధించి ప్రస్తుతం ఇది సిబిఐ విచారణ దశలో ఉంది. ఈ కేసు సంబంధించి కూడా కేసును మొత్తం కూడా సిబిఐ విచారణ ప్రారంభిస్తుంది. గతంలో సిబిఐ అధికారులు విచారణ సమయంలో కడప, పులివెందులు వెళ్ళినప్పుడు ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు పూర్తి స్థాయిలో సిబిఐ అధికారులు అడ్డుకోవడం, వారిపైనే తిరిగి కేసులు నమోదు చేసిన పరిస్థితి కనిపించింది. కొద్దిసేపు క్రితమే షర్మిల కూడా మాట్లాడుతూ రషీద్ అనే హత్య కేసుని రాజకీయంగా వాడుకుంటున్నారు, గతంలో ఏ రకంగా అయితే జగన్ ఎప్పుడూ ఆందోళన కానీ ధర్నాలు చేయలేదు, వివేక హత్య విషయంలో ఎందుకు ఢిల్లీలో ధర్నా చేయలేదని చెప్పి షర్మిల కూడా ప్రశ్నించింది. సో ఈ ఏదైతే సిబిఐ విచారణ జరుగుతున్న వివేక హత్య కేసుకు సంబంధించి ఖచ్చితంగా వేగంగా దర్యాప్తు జరిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దానితో పాటుగా గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో చేసిన అవినీతి, అక్రమాలకు సంబంధించి కూడా చట్ట ప్రకారం ఏదైతే పూర్తి స్థాయిలో ఆధారాలు, సాక్ష్యాలు ఉన్న తర్వాత కేసు నమోదు చేసి చట్ట ప్రకారమే మనం శిక్షిద్దాం, ఎక్కడా కూడా కవ్వింపు చర్యలకు కానీ వ్యక్తిగత దాడులకు కానీ పాల్పడవద్దనేది టీడీపీ, జనసేన, బీజేపీ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. వివేక హత్య కేసుకు సంబంధించి ఖచ్చితంగా త్వరలోనే ఆ కేసుని, అంటే ఆల్రెడీ విచారణ ఆగిపోయింది, మళ్ళీ తిరిగి విచారణ ప్రారంభమయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సత్తాస్. రైట్, థ్యాంక్ యూ శివ.